ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 126వ పేజీ 13వ కారిక జీవాత్మనోరనన్యత్వం అభేదేన ప్రశస్యతే నానాత్వం నింద్యతే యచ్చ తదేవం హి సమంజసం గౌడపాదాచార్య మాండుక్య కారికలో 7వ మంత్రంలో చెప్పబడినటువంటి అద్వైతం అనే పదాన్ని మీద ఈ 3వ అధ్యాయాన్ని చెప్తున్నారు. అద్వైత ప్రకరణం. బ్రహ్మ ఒక్కటే అద్వైతం. సత్యమైనటువంటి వస్తువు ఒక్కటే ఉన్నది ఈ ప్రపంచంలో. మిగతావన్నీ కూడా సత్యం కాదు. అద్వైతం బ్రహ్మ తప్ప మరేది కూడా సత్యం కాదు. పారమార్థిక సత్యం బ్రహ్మ మాత్రమే. ఆ పరంబ్రహ్మ, 2 బ్రహ్మలు లేరు, 2 బ్రహ్మలు 3 బ్రహ్మలు. ఆత్మలు కూడా మనిషికి ఒక ఆత్మ అని లేదు. బ్రహ్మే ఆత్మ, ఆత్మే బ్రహ్మ. ఆ బ్రహ్మమునే పరమాత్మ అంటాం. ఆ పరమాత్మే ఈ శరీరంలో ఉన్నప్పుడు, ఈ శరీరంలో వ్యవహారం చేస్తున్నప్పుడు జీవాత్మ అన్నాం. కనుక ఆత్మ ఒక్కటే అనేది అద్వైతం. ఏకం ఏవ అద్వితీయం. రెండవది లేనటువంటిది బ్రహ్మం. అది తెలుసుకోవడానికి 4 విషయాలు చెప్తున్నారు ఇందులో గౌడపాదాచార్యుల వారు. అద్వైత బ్రహ్మాన్ని మనం తెలుసుకోవాలంటే 4 విషయాలని తీసివేయాలి, నిషేధం చేయాలి. అవి లేవు అని నిర్ణయించాలి. 4 విధాలుగా 2 విషయాలని నిషేధం చేయాలి. ఎలా అంటే యుక్తి ద్వారా. యుక్తి అంటే ఏమిటి? లాజిక్ అంటారు ఇంగ్లీష్లో. యుక్తితో, వాడిని ఎట్లాగైనా యుక్తితో జయించాలి అంటుంటారు చూసారా. ఎత్తుకు పై ఎత్తు అంటారు దీన్ని తెలుగులో. ఎత్తుకు పై ఎత్తు అంటే ఏంటి? యుక్తి అని అర్థం, లాజికల్గా. యుక్తి ద్వారా జీవులు నిజంగా పుట్టలేదు అని నిర్ణయించాం. అదేవిధంగా యుక్తి ద్వారా జగత్తు నిజంగా లేదు అని అది విన్నాం. అది పూర్తయింది. 2 విషయాలు పూర్తయినాయి, 2 టాపిక్లు పూర్తయినాయి. యుక్తి ద్వారా జీవ నిషేధ, యుక్తి ద్వారా జగత్ నిషేధ. జగత్తు లేనే లేదు. యుక్తి ద్వారా మాత్రమే చెప్తే సరిపోదు. ఏమిటి నీ మాటలు ఇవన్నీ అంటారు. యుక్తి ద్వారా చెబితే నీ తెలివితేటలన్నీ ఉపయోగించి చెప్పావా అని అంటారు కదా. కాదు కాదు, శృత్యా. నాకు శృతి సపోర్ట్ ఉన్నది. నేను మాట్లాడుతున్నాను అంటే నా సొంత సాహిత్యం కాదు. పాటలు రాస్తారు కదా సొంత సాహిత్యం అని. అట్లాగే ఇదేదైనా సొంత సాహిత్యమా అంటే గౌడపాదాచార్యుల వారు
శృతిలో చెప్పబడింది జీవుడు నిజంగా పుట్టలేదు అని చెప్పి శృతిలో చెప్పబడింది. శృత్యా జీవ నిషేధ. అంతేకాదు శృత్యా జగత్ నిషేధ. జగత్తు నిజంగా లేదు. మనకు కనపడేదేమో లేదంటున్నారు, కనపడనిదేమో ఉందంటారు, అదే సత్యం అంటారు అన్నారు. అందుకే కదా మనం శాస్త్రం చదవడానికి వచ్చాం. మనకు తెలిసింది ఏ సత్యం కాదు, మనకు తెలియనిది ఏదో ఎలా సత్యం అని తెలుసుకోవడానికి వచ్చాం మనం. ఇప్పుడు మనకు తెలిసింది చెప్పడానికి శాస్త్రం ఎందుకండి? మనకు తెలిసింది చెప్పడానికి మీరు కష్టపడి రావక్కర్లేదు కదా ఇక్కడికి. తెలియంది చెప్తుంది శాస్త్రం. ఏమిటి మనకు తెలియంది అంటే, ఈ జీవులందరూ పుట్టారు పుట్టారు అంటున్నామే, నిజంగా పుట్టలేదు వాళ్ళు. ఇప్పుడు మనం ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అసలు ఎట్లా పుట్టలేదు అంటుంది ఉపనిషత్తు, చూద్దాం అని ఉత్సుకతోనైనా రావాలి క్లాసుకి. అర్థం అవుతుందో కాదో తర్వాత సంగతి. అసలు ఏమిటి ఇవన్నీ? జీవులు పుట్టారు పుట్టారు అంటుంటే శాస్త్రం ఏమో పుట్టలేదు అంటుంది ఏమిటి? అది ఎట్లా సాధ్యం? ఈ జగత్తు నాకు కనపడుతున్నది కళ్ళ ముందు. ఎన్ని సమస్యలు నాకు ఈ జగత్తు వల్ల, ఈ ప్రపంచం వల్ల, చుట్టుపక్కల వాళ్ళ వల్ల, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఒకటే తలనొప్పి వీళ్ళ వల్ల. శాస్త్రం అంటుంది అసలు జగత్తే లేదంట. ఇది ఎక్కడి గోల? ఇది గోల అంటే అది ఆ విషయాన్ని కనుక తెలుసుకుంటే మనం విషయం అర్థమవుతుంది కదా. కనుక శృత్యా జగత్ సృష్టి నిషేధ, జగత్ నిషేధ. ఇప్పుడు మనం మూడవ విషయం చూస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే 11వ కారిక నుంచి 14వ కారిక వరకు శృత్యా జీవ సృష్టి నిషేధ. 11 చూసాం, 12 చూసాం. ఏమిటి 11, 12 కారికలు? 11, 12 కారికల్లో జీవులు నిజంగా పుట్టలేదు అని చెప్పారు గౌడపాదాచార్యుల వారు. 13వ కారిక క్రిందటి వారం చెప్పాను. ఏమని? జీవాత్మనోహో అనన్యత్వం. జీవ అంటే జీవులు, ఆత్మ అంటే పరమాత్మ. జీవ అంటే జీవాత్మ. ఎవరండి ఆ జీవాత్మ అంటే? నువ్వే. ఎవరైతే చదువుతున్నాడో మాండూక్యోపనిషత్తు వాడే జీవాత్ముడు అన్నాడు. ఆత్మనోహో పరమాత్మనోహో అనన్యత్వం అంటే అన్యం కాదు, అనన్యత్వం భేదం లేదు అని అర్థం. బ్రహ్మసూత్రంలో 2వ అధ్యాయంలో 1వ పాదంలో ఆరంభణాధికరణం అని ఒక అధికరణం, ఇప్పుడు అది చూస్తున్నాం ఇక్కడ కాదు, టీ నగర్లో. తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య. విచారణ చేస్తున్నారు 5-6 క్లాసులైనా కూడా ఆ సూత్రం కాలేదు ఇంతవరకు. అంతటి విచారం. తదనన్యత్వం, అదే ఆ పదాన్ని వాడుతున్నారు ఇక్కడ గౌడపాదాచార్యుల వారు. వ్యాసాచార్యుల వారు ఉపయోగించిన పదాన్ని ఆయన సైలెంట్గా ఇక్కడ తెచ్చిపెట్టుకున్నారు. జీవాత్మనోహో అనన్యత్వం. జీవాత్మలు పరమాత్మ వేరు కాదు అని అర్థం. అనన్యత్వం. అక్కడేం చెప్పారంటే తద్ అనన్యత్వం అంటే ఈ జగత్తు నువ్వు చూస్తున్న ఈ కార్య ప్రపంచం ఆ బ్రహ్మ కంటే వేరు కాదు అని చెప్పారు ఆ బ్రహ్మసూత్రంలో. ఇక్కడ ఈ జీవులందరూ నువ్వు చూస్తున్నావే, అబ్బాయి అమ్మాయి కూతురు కొడుకు, నాన్న తండ్రి తల్లి, అందరూ వీళ్ళందరూ కూడా అందరూ పరమాత్మ యొక్క అంశలే. పరమాత్మే జీవాత్మ అనే పేరులో ఉన్నారు. ఏమండి, ఎందుకండి 2 పేర్లు పరమాత్మకంటే? పరమాత్మకి జీవాత్మని పేరు. నీకు 3 పేర్లు ఉంటే పరమాత్మకి ఉండద్దా ఏమిటి? ఇంట్లో ఒక పేరు, ఆఫీసులో ఒక పేరు, ముద్దు పేరు అది వేరే. చిన్ని, చింటూ, బుజ్జు, ఒకే మనిషికి ఇన్ని పేర్లు ఎందుకండి? పాప, పాప, బాబు ఉన్న అసలు పేరు వేరు. ఈ పేర్లన్నీ పెడతాం ఎందుకండి? ఎంతమంది మనుషులకి ఉన్నాయి? ఒకే మనిషి ఇన్ని పేర్లు. మన పిల్లలకి ముద్దు పేరు పెట్టుకుంటాం, ఇంట్లో పిలుస్తాం, స్కూల్లో ఒక పేరు పిలుస్తారు. ఆ పేరు కూడా నక్షత్రం పేరు ఒక పేరు. నక్షత్రం పేరు కొంచెం
అది ఒక రకంగా ఉంటుంది. తాతల పేరు, తాత ముత్తాత పేరు కలిసి రావాలి. వెంకట, నాగ, శివ, ప్రసాద్ ఇప్పుడు పోతూనే ఉంటుంది అది. వాడేం చేస్తాడు పిల్లవాడు, అయ్యో ఈ పేరంతా పిలిస్తే అటెండెన్స్లో ఎలా పిలుస్తారని చెప్పి వాడు కట్ చేస్తాడు, కట్ షాట్ 2 అక్షరాలు పెట్టేస్తాడు. మణి అంటారు. శివనాగ సుబ్రహ్మణ్యం అయితే మణి అంటారు. ఒకే వ్యక్తికి ఎలా పేర్లు మారినాయి అంటే మారతాయి, పెట్టుకోవచ్చు ఎన్ని పేర్లైనా. అదేవిధంగా పరమాత్మకి జీవాత్మ అని పేరు. ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు పరమాత్మ? క్లాసులో కూర్చున్నాడు, మాండూక్యోపనిషత్తు క్లాసులో జీవాత్మ రూపంగా క్లాసులో కూర్చొని వింటున్నాడు. నమ్మశక్యం కావట్లేదు. అది తెలుస్తుంది ఒక రోజుకి. నేను చెప్పలేదు, గౌడపాదాచార్య వారు చెప్తున్నారు చూడండి. జీవాత్మనోహో అనన్యత్వం. రూపం వేరుగా ఉన్నది, ఆకారం వేరుగా ఉన్నది, పేరు వేరుగా ఉన్నదే, కానీ నిజంగా లోపల ఉన్న ఆత్మ ఆ పరమాత్మే. ఇక్కడ ఆత్మ, అక్కడ ఆత్మ. అనన్యత్వం అంటే అభేదం, ఐక్యం, భేదం లేదు. అనన్యత్వం అంటే భేదము లేదు అని అర్థం. అభేదేన ప్రశస్యతే. శాస్త్రంలో ఈ యొక్క అభేదం, భేదం లేదు అనే విషయాన్ని పొగడబడింది. ప్రశస్యతే. నేహ నానాస్తి కించన మనసైవేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన మృత్యోస్స మృత్యుమాప్నోతి యహ నానా ఇవ పశ్యతి అని కఠోపనిషత్తులో. ఉపనిషత్తులో ప్రతి చోట ఎక్కడైతే ఐక్యం చెప్పబడిందో, జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వం ఒక్కటే అని చెప్పబడిందో అక్కడ పొగడబడింది. ప్రశస్తి అంటే ఏమిటి? పొగడబడింది, కొనియాడబడింది ఆ విషయం. కనుక మనం అది తీసుకోవాలి. ఏదైతే ఉపనిషత్తు పొగుడుతుందో ఆ విషయాన్ని కదా మనం గ్రహించాలి. అది తీసుకుంటాం మనం. జీవాత్మ పరమాత్మ ఐక్యం అనేటటువంటిది విశిష్టమైనటువంటిది, ప్రశస్యతే. అదేవిధంగా ఉపనిషత్తులో వేదాల్లో ఏం చెప్పబడింది? నానాత్వం నింద్యతే. ఈ భేదం భేదం చూసావా? ప్రపంచం వేరు, పరమాత్మ వేరు, భగవంతుడు వేరు, నేను వేరు, నేను దాసుణ్ణి, ఆయన స్వామి, ఆయన పతి, పశుపతి అని పేరు. నేనేమిటి? పశువు. జీవుణ్ణి పశువుగా భావించుకుంటే, తక్కువగా కించపరుచుకుంటూ చూసుకుంటే, అల్పజీవిని నేను, నాకెన్నో సమస్యలు ఉన్నాయి, ఆయన నన్ను రక్షించాలి అని చెప్పే భక్తి. మొదట్లో ఈ భక్తి మంచిదే. ద్వైత భక్తి ఆరంభంలో ద్వైత భక్తి, ఏకరూప భక్తి. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి, ఓకే. నాకు రాముడు అంటే చాలా ఇష్టం అండి, ఓకే. నాకు దేవి అంటే చాలా ఇష్టం అండి, ఓకే. గురువాయూరప్ప, అవును నాకు గురువాయూరప్ప. నీకు అయ్యప్ప, ఓకే అంటుంది శాస్త్రం. పర్వాలేదు, ఒక్కొక్క దేవుణ్ణి నీ ఇష్ట దేవతని పూజించుకో అన్నారు. దీన్ని ద్వైతం అంటారు. ఇది ఏకరూప పూజ. ఇది నానాత్వం. నేను దాసుణ్ణి, ఆయన స్వామి, ఇలా ఆరంభించు నీ పూజని. తప్పులేదు. గంట కొట్టు, గణ పొద్దున్నే నుంచి ఆరతి ఇచ్చి పుష్పాలతో పూజ చేసి అభిషేకాలు చేసి ఆయనకి స్నానం చేయించి అలంకారం చేయించి ప్రసాదం నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం నోట్లో వేసుకుంటే కానీ బయట కదలరు కొంతమంది. ఆ పూజ చేస్తే కానీ ఇంకేమన్నా కానీ పిడుగులు పడని వానలు పడని వారిగా అక్కడ అది చెయ్యాలి. అది నానాత్వం. అంటే ఏమిటి? ఆయన వేరు, నేను వేరు. ఆయన నాకు రక్షకుడు. దేని నుంచి రక్షించాలి? అది దైవికం, అది భౌతికం, అధ్యాత్మం వల్ల వచ్చే సమస్యలన్నిటి నుంచి రక్షించాలి. నాకు వ్యాధి రాకూడదు, నాకు ఎటువంటి దోమలు కుట్టకూడదు, 24 గంటలు నీళ్లు రావాలి, 24 గంటలు కరెంట్ ఉండాలి, వాషింగ్ మిషన్ పనిచేయాలి, గ్రైండర్ పనిచేయాలి, ఇట్లాంటి ఇబ్బందులన్నీ ఇవ్వవాకు నాకు అని చెప్పి ఆయనకు ముందు ఒక టెంకాయ పుట్టి ఇలా చేస్తాం. ఇది నానాత్వం. అంటే నానాత్వం ఇది ఎప్పుడు వరకు అంటే అరటిపండుకి తోలు అవసరం. అరటిపండు పండాలి, పండే వరకు తోలు అవసరం.
పండిన తర్వాత తోలు అవసరం లేదు. అదేవిధంగా మనసు పరిపక్వత వచ్చే వరకు ఈ తోలు లాంటి ద్వైత భక్తి అవసరం. అర్థమైందా? మనస్సులో పరిపక్వత వచ్చే వరకు ఈ ద్వైతం అవసరం. పండిన తర్వాత కూడా పాపం ఈ తోలు ఎంతో సహాయపడింది, ఈ పండు పండడానికి చెప్పి అట్లాగే ఉంచుతావా? ఆ తోలుతో పాటు తింటావా? ఎవరో తింటారులేండి, న్యాచురోపతి వాళ్ళు. సహజంగా తినం కదా మనం. తోలు తీసేస్తాం, ఆ పండుని ఆస్వాదిస్తాం. ఆ తోలు ఉండడం వల్ల పండు మధురంగా తయారైంది కనుక తోలు అనేటువంటిది ద్వైతం లాంటిది. పండు అనేది మోక్షం, జ్ఞానం, ఆత్మజ్ఞానం. కనుక జ్ఞానానికి రావడానికి మనకి ఈ పూజలు, కర్మయోగం, ఉపాసనా యోగం తోలు లాంటిది. మనం ఏం తోలు పట్టుకొని కూర్చున్నాం, పండు చూడటంలే మనం. శాస్త్రం చెప్తుంది కర్మయోగము, ఏకరూప భక్తి, అనేక రూప భక్తి, భజనలు, పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా తోలుతో సమానం. నీ మనస్సును శుద్ధం చేయడానికి, నీ మనస్సుని పరిపక్వత తీసుకురావడానికి, రాగద్వేషాల నుంచి బయటపడేయటానికి, ఏకాగ్రత రావడానికి నీకు ఇవన్నీ పెట్టబడినయే. కానీ ఇది కాదు తాత్పర్యం. నువ్వు పూజించే దేవుడు పరమసత్యం కాదు నిజంగా. ఆ తోలు తీసేయాలి. అందుకనే నానాత్వం నింద్యతే, దూషించబడింది. ఏకరూప పూజ చేసేవాడు జీవితాంతం అలాగే చేస్తూ చేస్తూ ఉంటూనే ఉన్నాడు అనుకోండి, ఎన్నటికీ జ్ఞానానికి రాకపోతే ఇంక వాడికి ఎప్పుడు మోక్షం వస్తుంది? ఈ నిజ రూపం కానటువంటి రూపాన్ని పట్టుకున్నాడు. నిజంగా ఆ రూపం నిజం కాదు. నీకు పూజ కోసం అని ఇచ్చాం టెంపరీగా, ఇస్తే నువ్వు అదే పర్మనెంట్ అనుకుంటే ఎట్లా? అందుకని శాస్త్రం చెప్తుంది, నీకు పూజ కోసం చెప్పాను, అది ఇచ్చాను, ఆ పని అయిపోగానే నాకు ఇచ్చేసేయి అది మళ్ళీ, దాన్నే పట్టుకొని కూర్చోవాలి. శాస్త్రం ఏం చెప్తుంది? ఆ దేవుడు సృష్టించినవాడు నీకంటే వేరు కాదు, ఆ పరమాత్ముడే ఈ జీవాత్ముడని తెలుసుకోవడం కోసం ఈ భేదాన్ని నేను చెప్పాను. నానాత్వం నింద్యతే సహా కృపణః అంది. అలా చేసేవాడు దురదృష్టవంతుడు అంటోంది. భేద బుద్ధితో పూజ చేసేవాడు 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా అట్లాగే చేస్తున్నాడు అనుకోండి, బుద్ధి పెరగడం లేదని అర్థం. నానాత్వం నింద్యతే అంటే దూషించింది, ఉపనిషత్తే దూషించింది. తత్ర యచ్చ యతుచ్చ, ఎక్కడైతే ఈ విషయం చెప్పబడిందో, ద్వాసుపర్ణ సయుజా సఖాయ, ద్వైతం చెప్పబడింది శాస్త్రంలో. ద్వైతం చెప్పబడింది, ఆ పరమాత్ముని అన్ని సృష్టించాడని చెప్పింది. కానీ నిందించింది కూడా శాస్త్రం. పూర్తిగా చదవాలి శాస్త్రం. పూర్తిగా చదవకుండా సగం చదివితే మనకేమర్థమవుతుంది? నింద్యతే తదేవం హి సమంజసం. ఈ విధంగా అంటే పైన చెప్పినటువంటి తత్ యత్, నా యొక్క ముగింపు అంటున్నారు గౌడపాదాచార్యుల వారు. నేను పైన చెప్పినటువంటి జీవాత్మను నిజంగా పుట్టలేదు అని చెప్పాను. తత్ యత్, నేను ఏదైతే పై శ్లోకంలో చెప్పానో, సమంజసం ఏవం, ఈ విధంగా ఇదే సరి అయినది, నేను చెప్పినదే సరి అయినది, ఉపనిషత్తులు మీరు సరిగా అర్థం చేసుకోండి అంటున్నారు. హై జంప్ చేయడానికి, హై జంప్ తెలుసా? పెద్ద ఒక కర్ర పట్టుకుంటారు, స్పోర్ట్స్లో చూసారా, పోల్ వాల్ట్ అంటారు. అది తీసుకొని పైదాకా వెళ్తాడు, వెళ్ళి జంప్ చేసేస్తాడు అటువైపు. ఆ కర్రను ఏం చేస్తాడు? వదిలేస్తాడా? తీసుకుపోడు, అటువైపు వదిలేస్తాడు. ఇప్పుడు పైకి వెళ్ళాడు జంప్ చేయడానికి, అటు ఎగిరి పడడానికి ఈ కర్ర అవసరం. ఎట్లాగో వదిలిపెట్టాలి కదా, ఇంకెందుకు ఆ కర్రను పట్టుకోవడం అని చెప్పి తీసుకోలేదనుకోండి, ఆ పైకి వెళ్ళి జంప్ చేయగలడా? చేయలేడు. ఎలాగో జంప్ చేస్తాను కాబట్టి ఇంకెందుకులే ఈ కర్ర అని చెప్పి అనలేడు. అయ్యయ్యో ఇంతసేపు నాకు సహాయపడింది కదా గోల్డ్ మెడల్ రావడానికి అని చెప్పి ఆ కర్రను తీసుకొని వెళ్తాడు అటువైపు? వెళ్ళాడు కదా. కర్ర ఉపయోగించాలి, పైకి వెళ్ళాలి, వెళ్ళి ఆ కర్రను వదిలిపెట్టి దిగాలి. అక్కడ ఒక గంతు వేస్తాడు, వేయగానే గోల్డ్ మెడల్ చప్పట్లు కొడతారు. ఈ ఉపాసన,
కర్మలు, పూజలు, వ్రతాలు, నోములు, యాగాలు, యజ్ఞాలు అవన్నీ కూడా పోల్ వాల్ట్ లాంటివి. అవన్నీ తీసుకుని పైకి వెళ్ళాలి మనం. పైకి అంటే ఎక్కడికి? మేడ మీదకి కాదు. మనస్సు ఎదగాలి, శుద్ధి పొందాలి. భగవంతుడిని వేరుగా ఎక్కడో ఉన్నట్లుగా చూసుకోకూడదు. ఇలా వచ్చిన తర్వాత అంటే ఏమిటి? మోక్షాన్ని పొందాలి అని అర్థం. వాటి పని అయిపోతున్న తర్వాత అవి వదిలిపెట్టాలి. అందుకని మనం ఏం చేయాలి? ఈ కర్మ ఉపాసనలన్నీ కూడా చేసి వాటి యొక్క ప్రయోజనం ఎంతవరకు అని మనం గ్రహించాలి. లేకపోతే మనకేమవుతాం? మన జీవితం అంతా దానిలోనే సరిపోతుంది. మన అజ్ఞానం పోదు. అజ్ఞానం పోకపోతే దుఃఖం పోదు. దుఃఖం పోకపోతే ఏముంటుంది? దుఃఖమే ఉంటుంది. దుఃఖం పోకపోతే దుఃఖమే ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు దుఃఖం కావాలా, సంతోషం కావాలా? ఏమండి, ఇట్లాంటి ప్రశ్న వేస్తారు ఎవరన్నా? సంతోషం కావాలి, ఆనందం కావాలి అంటే నువ్వు ఈ యొక్క కర్మల ఉపాసనల యొక్క ప్రయోజనాన్ని తెలుసుకొని బయటికి రావాలి, ఎదగాలి వాటిలో నుంచి. అందుకని పాము నుంచి విషం తీస్తారు చూడండి. ఆ విషం మందుగా ఉపయోగిస్తారు. అది విషమే, కానీ మందుగా ఉపయోగిస్తాం. అది లేకపోతే ఏమవుతుంది? హాని చేస్తుంది. ఈ కర్మలు ఉపాసనలన్నీ కూడా మందు లాంటిది. అది ఎక్కువగా నువ్వు మందుగా తీసుకోకుండా చేస్తే అది ప్రమాదం. అందుకని కర్మల ఉపాసన వల్ల ఎంత చేసినా కూడా, ఎన్నిసార్లన్నా తిరుపతికి వెళ్ళిరండి, మీకు భయం పోతుందేమో చెప్పండి. నాకు పోదు కదా. ప్రతి నెల నాకు లడ్డు వస్తుంది కదా, తిరుపతి లడ్డు. మరి ఆ బాలాజీ నాలో నుంచి భయం ఎందుకు తీసేయడైనా? భయం ఎందుకు వస్తున్నది నాకు? ఆయన అంటాడు, నీకు భయం పోతుందని నేను చెప్పానా అంటాడు. నువ్వు వేదాంతం క్లాసుకి వెళితే కానీ నీకు భయం పోదు, నా దగ్గరికి వస్తే భయం పోదు. నువ్వు చేసిన పాపాలన్నీ కరిగిపోతాయి, అంతేగాని భయం పోదు. అందుకని సమంజసం, నేను చెప్పినదే సమంజసం అన్నారు. తర్వాత కారిక 14. జీవాత్మనో పృథక్త్వం యత్ ప్రాగుత్పత్తేః ప్రకీర్తితం భవిష్యద్వృత్యా గౌణం తద్ ముఖ్యత్వం హి న యుజ్యతే. మొదటి లైన్లో యతు అని ఉన్నది, యత్ అని రాసుకోండి. రెండవ లైన్లో వృత్తయా అని ఉన్నది, వృత్యా అని వ్రాసుకోవాలి. వృత్యా. తర్వాత ఈ శ్లోకంలో పూర్తి చేస్తున్నారు. శృత్యా జీవసృష్టి నిషేధ పూర్తి చేస్తున్నారు. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, జీవాత్మనోహో యత్ పృథక్త్వం. ఈ జీవాత్మలు పృథక్త్వం అంటే వేరు వేరు అనుకున్నాం అనుకోండి. ఒకవేళ ఆయన వేరు, నేను వేరు, ఈవిడ వేరు, ఆమె వేరు. జీవాత్మ పృథక్త్వం. పృథక్త్వం అంటే వేరు వేరు అండి. వేరే కదండి, ఒకటెట్లా అవుతామండి? భార్య భర్త అవుతుందా? భర్త భార్య అవుతాడా? పిల్లలు తండ్రి అందరూ డిఫరెన్సే కదా, ఒకటెట్లా అవుతారు అని ప్రశ్న అనమాట. క్వశ్చన్ వస్తుంది కదా మన మనస్సులో. ప్రశ్న ఆయన ఊహిస్తున్నారు. గౌడపాదాచార్యుల వారు ఒక ప్రశ్నని ఊహిస్తున్నారు శిష్యుడి మనస్సులో. ఊహించి ఆయనే సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు ఏమీ లేకపోతే, ఈ ద్వైతమే లేకపోతే వేదం ఎందుకు ప్రవేశపెడుతుంది? ఎందుకు నిందించడం? ఎందుకు ఏమండి? ద్వైతం ఉపనిషత్తే చెప్తోంది, భేదం ఉన్నదని ఉపనిషత్తే చెప్తోంది. మళ్ళీ భేదాన్ని నిందిస్తున్నది. ఎందుకు ఇలా చేస్తున్నది ఉపనిషత్ అని ప్రశ్న వస్తుంది కదా. అసలు ఈ పూజలన్నీ, కర్మయోగం, ఉపాసనలన్నీ ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ సత్యం కాదు, నువ్వు పూజించే దేవుడు సత్యం కాదు అన్నప్పుడు మరి దేవుడు సృష్టికర్త మళ్ళీ పూజలు చేయమని మనల్ని అవన్నీ చెప్పడం ఎందుకు? మళ్ళీ అవన్నీ చేయడం, నిందించడం ఎందుకు? ఉపనిషత్తు నిందించడం ఎందుకు?
అనే ప్రశ్న వస్తుంది కదా. బురదలో కాలు పెట్టు, కాళ్ళు తీసుకుని మళ్ళీ కడుక్కో, అడుసు తొక్కనేల కాలు కడుగనేల, ప్రక్షాళనాద్ధి పంకస్య దూరాద్ అస్పర్శనం వరం. ప్రక్షాళనాద్ధి పంకస్య అంటే పంకం అంటే బురద. బురదలో కాళ్ళు పెట్టి ప్రక్షాళనం చేసుకునే కంటే కూడా దూరంగా ఉంటే సరిపోతుంది కదా. దూరాత్ అస్పర్శనం వరం. ఇది సంస్కృతంలో ఉన్నదండి, దాన్ని తెలుగులో చెప్పారు. అడుసు తొక్కనేల కాలు కడుగనేల. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సంస్కృతంలో సుభాషితంలో వచ్చింది. ప్రక్షాళనాద్ధి పంకస్య, పంకంలో కాళ్ళు పెట్టి మురికిలో ప్రక్షాళనం చేసుకుండే కంటే పెట్టకుండా దూరంగా ఉంటే సరిపోతుంది కదా. అదే నాకు వరం, మళ్ళీ నీళ్ళు ఖర్చు ఎందుకయ్యా అంటే, లేదు లేదు నువ్వు పెట్టు కాలు, తర్వాత కడుక్కో అన్న. అదేవిధంగా శాస్త్రం చెప్తున్నది, నీకు అద్వైతం చెప్తే ముందే నీకు అర్థం కాదు, నీ బుర్రకెక్కదు. ప్రపంచమే లేదు, అసలు దేవుడే లేడని మొదటే అంటే ఏమర్థం అవుతుంది? మనకు అర్థం కాదు అస్సలు. ఇప్పుడే అబోవ్ హెడ్ ఇన్ని పూజలు చేస్తుంటేనే ఇంకా ఏమీ చెయ్యకుండా స్ట్రైట్గా వచ్చి తత్వమసి తత్వమసి అంటే ఎవరికి అర్థమవుతుంది? కనుక శాస్త్రం దిగొస్తుంది, మనిషి లెవెల్కి దిగొస్తుంది. వీడి మూర్ఖతకి శాస్త్రం కూడా కొంచెం సహాయం చేస్తుంది. ఏం చేస్తుంది శాస్త్రం? అన్ని కల్పన చేస్తుంది. ఆ కల్పన గురించి ఇక్కడ చెప్తున్నారు. జీవాత్మనోహో పృథక్త్వం యత్ ప్రాగుత్పత్తే ప్రకీర్తితం. ప్రాగుత్పత్తి అంటే ఆత్మజ్ఞానం విషయం చెప్పడానికి ముందు అని అర్థం. కర్మకాండ ఒక పుస్తకం ఉందనుకోండి, 100 పేజీలు ఉన్నాయి ఒక పుస్తకానికి. ఉదాహరణకి 90 పేజీలు కర్మకాండ, 10 పేజీలు వేదాంతం. 500 పేజీలు ఉంటే 400 పేజీలు కర్మకాండ, 100 పేజీలు వేదాంతం, జ్ఞానకాండ. వేదం మొత్తాన్ని తీసుకుంటే యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ చెప్పింది పెద్ద విస్తారమైనటువంటి భాగం, 90%. నీ వేదాంతం చూసావా, తత్వమసి, కొంచెం జ్ఞానకాండం ఎక్కడో చివరిలో ఉంటుంది. అందుకే వేద అంతం అన్నారు. ఇంత పెద్ద భాగాన్నేమో ఇదంతా నిజం కాదు, ఈ కొంచెం చెప్పిందో నిజం అంటే. ప్రాగ్ ఉత్పత్తే, ఈ కొంచెం విషయాన్ని, ఆత్మజ్ఞానాన్ని తత్వమసి చెప్పడానికి, మహావాక్యం చెప్పడానికి ఇన్ని పేజీలు ఉన్నదాన్ని మొత్తాన్ని కూడా పృథక్త్వం, భేదాన్ని శాస్త్రం చెప్తున్నది, కావాలనే చెప్తున్నది. ప్రాగ్ ఉత్పత్తే అంటే ఈ వేదాంత బోధన చెయ్యడానికి ముందు అని అర్థం. ప్రాగ్ ఉత్పత్తే అంటే ప్రాక్ అంటే ముందు, ఉత్పత్తి మీన్స్ వాట్? ఈ వేదాంత జ్ఞానం ఉత్పత్తి కావడానికి ముందు, బోధించడానికి ముందు అని అర్థం. జీవాత్మనోహో పృథక్త్వం, జీవుడు, జీవాత్మలు, పరమాత్మ వేరు వేరు అని ఉపనిషత్తే చెప్తుంది. జీవాత్మేమో చెట్టు మీద కూర్చున్నది, పరమాత్మ పై కొమ్మ మీద కూర్చున్నాడు. జీవాత్మ పండ్లన్నీ తింటున్నది, పరమాత్మ చూస్తూ ఉన్నాడు. భేదం చెప్పింది కదా. ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానే వృక్షే పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాదు అత్తి. ఎక్కడో విన్నట్టుగా ఉంది, విన్నట్టు కూడా ఉందో లేదో. ముండకోపనిషత్. కనుక ఆ ముండకోపనిషత్ అని ఎక్కడ ఉందో కాస్త చదవనన్నా చదవండి, వినండి. విన్న వాళ్ళకి కొంచెం మాండూక్యం కొంచెం అర్థం అవుతుంది. అస్సలు ఏ ఉపనిషత్తులు వినకుండా ఇంతకుముందు మాండూక్యం చాలా కష్టం. అందుకని క్యాసెట్లు చేసి పెట్టి, సీడీలు చేసి పెట్టి, ఎన్ని చేసినా కూడా అదొక ఉపనిషత్తు. ముండక అంటే మాండూక్య ఒకటే కదండి అంటాను. ముండక మాండూక్య ఒకటే కదా అంటే, అయ్యో అది ఒకటి కాదమ్మా, అది ప్రిలిమినరీ ఉపనిషత్తు, ఇది మాస్టర్ డిగ్రీ ఉపనిషత్తు అన్నారు. కనుక కొంత ఉపనిషత్తు జ్ఞానం ఉండాలి. జీవ ఆత్మనోహో పృథక్త్వం, భేదం చెప్పబడింది. ఉత్పత్తే ప్రాక్ ప్రకీర్తితం చెప్పబడింది. జీవాత్మల యొక్క సృష్టి
భవిష్యద్వృత్యా గౌణం తత్. భవిష్యద్వృత్యా అంటే చెప్పబోయేటటువంటి వేదాంత మహావాక్య దృష్ట్యా, భవిష్యద్వృత్యా చెప్పబోయేటటువంటి మహావాక్య వేదాంత మహావాక్యం ఐక్య జ్ఞానం, దానికి ముందు భవిష్యద్వృత్యా దానితో చూస్తే గౌణం తత్, ఇది గౌణం. అలంకారికంగానే ఒక అలంకారంగా పెట్టామంటారు చూసారా ఇంట్లో, అన్ని బొమ్మలతో చేసి అలంకారంగా పెడతారు. అవి నిజం కాదు కదా, అవన్నీ అలంకారంగా పెట్టామండి అంటారు, అవి నిజం కాదు కదా. అదేవిధంగా ఈ పూజ, దేవుడు, ఇవన్నీ చెప్తే కొంచెం కష్టంగా ఉంటుంది. మనం చేసే ప్రతి అర్చన ఇవన్నీ అలంకారికమే. అంటే ఏమిటి? తాత్కాలికం. గౌణం అంటే ఏమిటి? తాత్కాలికం. ప్రొవిజనల్ అంటారు ఇంగ్లీష్లో. ఫిగరేటివ్. అందులో తాత్పర్యం లేదు, అందులో తాత్పర్యం లేదు. రోజు నైవేద్యం పెడుతున్నాం, అచ్యుతాయ నమః, గోవిందాయ నమః, కేశవాయ నమః. ఏమిటి? అయిపోయిందా? ఖాళీ అయిందా కప్పు? అట్లాగే ఉంది. ఖాళీ అయితే రేపు పెట్టను కూడా పెట్టాం. మళ్ళీ గౌణమా కాదా మీరే చెప్పండి. ఆయన తింటున్నాడని మనం భావిస్తున్నాం, అట్లని చెప్పి పెట్టకుండా ఉండకండి. రేపు తింటాడు ఆయన, కానీ అందులో తాత్పర్యం లేదు. ఆయనను అలా భావిస్తే నువ్వు ఒక రోజుకి నీకు చిత్తశుద్ధి వస్తే, ఒక రోజుకి నీకు పుణ్యం బాగా ఫలిస్తే, ఒక రోజుకి నీకు వేదాంతం క్లాసుకి వెళ్ళాలని కోరిక కలుగుతుంది అని చెప్పి పెట్టారు. ఇప్పుడు అద్దంలో ముఖం చూసుకుంటామండి, మన ముఖం కనపడుతుంది. ఏమిటండి? రోజు అద్దం చూసుకుంటారా లేదా? అద్దంలో ఏం కనపడుతుంది? మీ ముఖం కనపడుతుంది. మీ ముఖం ప్రతిబింబం అద్దంలో కనపడుతుంది. బొట్టు పెట్టుకోవడానికి మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటారు కదా, బొట్టు ఇక్కడ పెట్టుకుంటారు. ఆ ప్రతిబింబ ముఖంలో తాత్పర్యం ఉందా? బింబ ముఖంలోనా తాత్పర్యం? బొట్టు ఎట్లాగో పెట్టుకోవాలి, ఇక్కడ కదా పెట్టుకునేది, ఎందుకులే అద్దం అని చెప్పి పారేస్తారు. పైన ఏమో చందనం పెట్టుకోవాలి, దాని మీద కుంకుమ పెట్టాలి, పక్కన విభూతి పెట్టాలి, తర్వాత రకరకాలుగా ఏవేవో పెట్టాలి కదా. ఇలా పెట్టేటప్పుడు ఏమండి, ప్రతిబింబం చూసి బొట్టు అక్కడ పెడతారా, ఇక్కడ పెట్టుకుంటారా? పాపం అద్దం హెల్ప్ చేస్తున్నది నాకు, నా ముఖం కనపడుతున్నది కనుక అక్కడ పెడతానండి అంటారా? అది సత్యమా? కానీ సత్యం కాని దాన్ని ఉపయోగించుకొని అది మిథ్య. మన ముఖం, అద్దంలో ముఖం సత్యం కాదు కదా, అది ఉపయోగించుకొని బొట్టు ఇక్కడ పెట్టుకుంటాం, అక్కడ పెట్టాం. కనుక అద్దంలో చూసిన ముఖం ప్రతిబింబ ముఖంలో తాత్పర్యమా, మన భుజాల మీద ఉన్నటువంటి ముఖం తాత్పర్యమా? తాత్పర్యం అంటే ఏమిటి? విషయం ముఖ్యమా అని అర్థం. ఏది ముఖ్యం? చూసుకున్నాం, అచ్చం మనలాగే ఉంది. నేను టిఫిన్ చేస్తున్నా, నువ్వు కూడా రా టిఫిన్ చేస్తావు అని పిలుస్తారా? ప్రతిబింబ ముఖాన్ని. నన్ను బాగా డ్రెస్ చేసుకొని వచ్చారు, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీ ప్రతిబింబం కనపడింది అక్కడ, అక్కడికి వెళ్ళి నువ్వు కూడా రా భోజనం చేద్దాం అని పిలుస్తారా? అది గౌణం తత్. అది గౌణం, అది నిజం కాదు. మీరే భోజనం చేస్తారు, మీరే చీర కట్టుకుంటారు, కానీ అద్దంలో చూసుకున్నా కూడా దానికి సత్యత్వాన్ని ఇచ్చారా? అది తాత్పర్యం ఉందా? దాంట్లో తాత్పర్యం లేదు. ఆ విషయంలో ముఖ్యత్వం లేదు. దేనికి ముఖ్యత్వం ఉంది? దీనికి. కానీ ఉపయోగించుకున్నారు కదా, కనపడింది కదా మీ ముఖం. ఇది అంతే. ఈ ద్వైతం కూడా చెప్పింది శాస్త్రం, కానీ గౌణం. దేవుడు వేరే అని చెప్పింది, దేవుడు సృష్టి చేశాడని చెప్పింది, జీవులందరూ పుట్టారు అని చెప్పింది, కానీ అది సత్యం కాదు అని చెప్పింది శాస్త్రం. అది పట్టించుకోం మనం. అక్కడికి వచ్చేటప్పుడు చెవుడు వస్తుంది. ఇదంతా వింటాం. ఏమండి శాస్త్రం చెప్పిందండి పూజలు చేయాలి, శాస్త్రం చెప్పింది పూజలు చాలు అని చెప్పి కూడా చెప్పింది. అది పట్టించుకోం మనం. చూసారా? ఇది శాస్త్రమే కదా చెప్పింది, మరి ఎందుకు పట్టించుకోండి అంటే మనకు మనసు ఎదగలేదు అని అర్థం. శాస్త్రం చెప్తుంది ఓకే కంటిన్యూ, నీకు మనసు ఎదిగే వరకు కంటిన్యూ చేయి అంటుంది. పిల్లవాడికి 20 ఏళ్ళు రాగానే అమ్మ బెలూన్ ఇవ్వు బర్త్డేకి అని అడుగుతాడా?
2 ఏళ్ళప్పుడు బెలూన్ అడుగుతాడు, 4 ఏళ్ళప్పుడు బెలూన్ అడుగుతాడు, 20 ఏళ్ళప్పుడు కూడా బెలూన్ అడిగితే ఎట్లా ఉంటుంది? అమ్మ బాధపడుతుంది. దేవుడు కూడా అంతే. వేదాంతం క్లాస్కి వెళ్లకుండా కూర్చొని ఇంట్లో గంటలు కొట్టుకుంటూ కూర్చుంటే ఆ భగవంతుడు కూడా బాధపడతాడు. పోన్లే అని చెప్పి ఏం చేస్తాడు, ఆయన నెక్స్ట్ జన్మకి వీడికి పోస్ట్ పోన్ చేద్దాం మోక్షం అని చెప్పి ఓర్చుకుంటాడు. అందుకని మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడ? భవిష్యత్ వృత్యా గౌణం తత్, అవి నిజం కాదు అని తెలుసుకోవాలి. నహి ముఖ్యత్వం యుజ్యతే, వాటికి ముఖ్యత్వాన్ని ఇవ్వలేదు శాస్త్రం. చాలా ఉదాహరణలు ఉన్నాయి, ఒకటి కాదు. ఇంటి కప్పు వేయడానికి దూలాలు పెడతారు, అడ్డ దూలాలు నిలువు దూలాలు పెట్టి కప్పు వేసిన తర్వాత సెట్ అయిన తర్వాత దూలాలు తీసేస్తారా లేదా? పాపం అవి సహాయం చేసినవి ఉండాలండి అంటారా? ఉంటే గృహప్రవేశం ఏం చేస్తారు? ఎప్పుడైనా తీస్తావు, తొందరగా మేము గృహప్రవేశం చేసుకోవాలి అంటారా లేదా? ఆ కాంట్రాక్టర్ని తొందర పెడతాం మనం. అవన్నీ తీస్తే కదా నేను గృహప్రవేశం చేసుకుంటానని అంటాం. అదేవిధంగా మన బుద్ధి సెట్ అయినప్పుడు, మనస్సు పరిపక్వత వచ్చినప్పుడు మనకు ఇవన్నీ కూడా వీటిలో తాత్పర్యం ఉండదు. మనుషులు కానీ ఎదగరు తొందరగా, అధికారిత్వం రావాలి. చెప్పబోతున్నారు అది కూడా. గౌణం తత్ న ముఖ్యత్వం యుజ్యతే, వాటికి ముఖ్యత్వాన్ని ఇవ్వలేదు శాస్త్రం. చెప్పింది శాస్త్రం, ఉపయోగించుకోమంది, అంతేగాని ముఖ్యత్వాన్ని ఇవ్వలేదు. అబ్బాయి నడక రావడానికి కోసం 3 కాళ్ళ బండి వాడతాడు. అబ్బాయి నడక రావడం కోసం సైకిల్ కొనిస్తారు, 3 కాళ్ళ బండి కొనిస్తారు. నాన్న నడు నడు అంటారు. వాడు కొంచెం నడవంగానే చప్పట్లు కొడతారు. సీరియస్గా మాట్లాడుతున్నారు. వాడు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆ బండి పట్టుకొని నడుస్తూ ఉంటే ఏంట్రా ఇంకా ఇట్లాగే అడుగుతారు. ఇంకా అవి పట్టుకుని నడుస్తాయండి, పరిగెత్తాం అంటారు. ఇప్పుడు మనందరం చేసేది అదే. భగవంతుడు 3 కాళ్ళ బండిలాగా పట్టుకొని, నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు, నేను అడిగినవన్నీ ఇవ్వవేంటి ఇంకా? మా అమ్మాయికి సీటు కావాలి, మా అబ్బాయికి సీటు కావాలి, మా అబ్బాయికి బాగా మంచి మార్కులు రావాలి. ఇదే పాపం భగవంతుడిని ఇట్లాగే చేసి ఆయన్ని మన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం ఆయన్ని. అంతకు మించి ఎదగటం లేదు కదా మనం. చిన్నపిల్లవాడు బూరలు అడిగినట్టుగా 70 ఏళ్ళు వచ్చి, మా మనవడికి 70 ఏళ్ళు వచ్చినాయి, వేదాంతం లేదు, భగవద్గీత లేదు, చదువు లేదు, ఏమీ లేదు, మా మనవడికి అది కావాలి, మా అబ్బాయికి ఇది కావాలి, మా మనవరాలికి ఇది కావాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఇంకా ఆ భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయకపోతే భగవంతుడు ఏమంటాడు? పాపం, ఓకే వీడికి ఇంకా కాళ్ళు స్ట్రెంగ్త్ రాలేదు, సపోర్ట్ కావాలి అంటాడు. భగవంతుడు ఏం చేయలేడు, గురువు కూడా ఏం చేయలేరు. అందుకని చెప్పినా కూడా 14 సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా స్వామిని పాపం వారు చెప్తూనే ఉంటారు. మన పూజ మనం చేసుకోవాలి. టెన్షన్గా బాలాజీ గుడికి వెళ్ళి తీరాలి. ఇక్కడ కాదు, లోకల్ బాలాజీ అన్న తిరుపతి ఏం స్ట్రీట్ వెంకటనారాయణ రోడ్లో బాలాజీ అన్న తర్వాత అండి. మా తిరుపతి వెళితే కానీ అక్కడ శాస్త్రం ఉంటుంది, వెళ్ళిరా పర్వాలేదు, క్లాసు కూడా వెళ్ళురా అంటుంది. ఆయన నోరు తెరిచి చెప్పడు, ఆయన నా చేత చెప్పిస్తున్నాడు మీకు. స్వామిని యు ఆర్ పబ్లిసైజింగ్ ఫర్ యువర్ క్లాస్ అన్నారు. మీ క్లాసు కోసం మీరు చెప్పుకుంటున్నారు. ఈ సంగతి మీకు శాస్త్రం క్షుణ్ణంగా చదివితే తెలుస్తుంది. చదివితే కదా, ఇంటికి వెళితే మళ్ళీ నెక్స్ట్ వీక్ పుస్తకం ఎక్కడుందని వెతుక్కొని తీసుకువస్తాం. ఇంటికి వెళ్ళి ఎన్ని గంటలు వింటున్నాం, భగవద్గీత అంతా తిరగవేసి మళ్ళీ చదివామా, పాత ఉపనిషత్తులన్నీ చదివామా, ఆ నోట్స్ తీసి చూస్తున్నామా? లేదు. వంటింట్లోనే సరిపోతుంది 3 గంటలు, 2 గంటలు షాపింగ్లోనే సరిపోతుంది, 1 గంట టీవీ ముందు సరిపోతుంది. ఎక్కడ టైం? మీరు కాదండి, జనానికి చెప్తాను. మామూలుగా జనానికి టైం లేదు కదా. అందుకని ముఖ్యత్వం న యుజ్యతే, దాంట్లో ముఖ్యత్వం లేదు. దాన్ని ఉపయోగించుకుంటాం కానీ దాంట్లో తాత్పర్యం లేదు. ఉదాహరణలు ఎన్ని అయినాయి కదా, ఎన్ని ఉదాహరణలు చెప్పాను, అవన్నీ గుర్తుండాలి. కానీ నీ యొక్క మనసు
దాని అంత పరిపక్వత వచ్చే వరకు నీ మనసు వాటి మీదనే ఉన్నంతసేపు కంటిన్యూ చెయ్యి, నువ్వు వదిలిపెట్టొద్దు. ఆ పూజను వదిలిపెట్టనే కూడదు. కానీ క్లాస్కి వస్తూ ఉండు. ఒక క్లాస్ అన్నా వస్తూ ఉండు. 2 క్లాసులు పెట్టాం, ఇప్పుడు 2 క్లాసులకు వస్తూ ఉండు. అవి పూజలు చేస్తూ ఉండాలి. అవి ఆపమని చెప్పం. కానీ దానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో వేదాంతానికి కూడా అంత ప్రాధాన్యం ఇస్తూ వస్తే నీకు ఇది అర్థమవుతుంది, అది ఏమిటని అర్థమవుతుంది. అప్పుడు నీ పూజలు కూడా అన్నీ ఫలిస్తాయి. పూజాఫలం అంటారు చూసారా, అది. తర్వాత శ్లోకం 15. మృల్లోహ విస్ఫులింగాద్యైః సృష్టిర్యా చోదితాన్యథా ఉపాయः సోవతారాయ నాస్తి భేదః కథంచన. 14వ శ్లోకంతో శృత్యా జీవ సృష్టి నిషేధం అయిపోయింది. ఇప్పుడు 4వ టాపిక్కి వస్తున్నారు. శృత్యా జగత్ సృష్టి నిషేధ. శృతి సహాయంతోనే జీవ సృష్టి లేదు అని చెప్పారు. ఏమిటా శృతి సహాయం? బృహదారణ్యకోపనిషత్తు, తైత్రీయం ఇవన్నీ చూసాం ఆ శ్లోకాల్లో. 12వ శ్లోకంలో, 11వ శ్లోకంలో, మధు బ్రాహ్మణి, తైత్తిరీయకే, ఇదంతా శృతి సపోర్ట్. అదేవిధంగా ఇక్కడ కూడా శృత్యా జగత్ సృష్టి నిషేధ. చాలా ఇంపార్టెంట్ అయిన పోర్షన్ ఇదంతా కూడా. భేదంలో మొదలుపెట్టి అభేదంలో ముగింపు. మన జీవితం మనం పుట్టగానే భేదంలోనే మొదలవుతుంది. నేను జీవుణ్ణి, పుట్టాను, నేను ఆ భగవంతుడి చేత సృష్టింపబడినాను, ఆయన వేరు నేను వేరు, ఆయన నాకు స్వామి అనే దాంట్లోనే పుట్టాం అందరం. భేదంలోనే మొదలవుతుంది మన జీవితం. కానీ మరణానికి ముందు అభేదంలో అభేద జ్ఞానం వచ్చిన తర్వాత అది మన జీవిత పరిసమాప్తి అన్నమాట. అర్థమైందా? ద్వైతం తర్వాత అద్వైతం. ద్వైతంలోనే స్టార్టింగ్, డెస్టినేషన్ ఏంటి? అద్వైతం. ద్వైతంలోనే ముగించకూడదు జీవితం అంతా. కానీ చాలామంది ఈ అద్వైతానికి రావడం చాలా చాలా కష్టం. దానికి జన్మ జన్మ జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ హాల్లో అడుగు పెట్టలేరు. అది మీకు తెలియదు, నాకు తెలుసు, శాస్త్రానికి తెలుసు. ఈ హాల్లో అడుగు పెట్టాలంటే ఇక్కడ కూర్చున్న జీవులందరూ ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో వస్తారు ఇక్కడికి. అంత సామాన్యంగా రాలేరు. వచ్చినా కూర్చున్నా వెళ్ళిపోతారు. కొంతమంది వచ్చి వెళ్ళిపోతుంటారు చూసారా, అంటే జన్మ జన్మల పుణ్యం చాలలేదు అని అర్థం. వచ్చి కూర్చున్నా కూడా కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. ఆ రకరకాలని చెప్తాం తర్వాత. ఓకే, ఇప్పుడు చూడండి, సృష్టి గురించి మాట్లాడింది ఉపనిషత్తు. జగత్తు సృష్టి చేయబడింది అని ఉదాహరణలే ఇచ్చింది. సృష్టి ఛాందోగ్యంలో మృల్లోహ విస్ఫులింగాద్యై, ఇది శృతి సపోర్ట్. ఏమని చెప్పింది శాస్త్రం? జగత్తు ఎలాగైతే మట్టి నుంచి కుండ పుట్టిందో, మృల్లోహ, మృల్లోహ అంటే మృత్ ప్లస్ లోహ ప్లస్ విస్ఫులింగ, 3 ఉదాహరణలు చెప్తున్నది ఉపనిషత్తు. మృత్ అంటే మట్టి, మట్టి నుంచి ఏం పుట్టింది? కుండ పుట్టింది. మొదటి ఉదాహరణ ఛాందోగ్యోపనిషత్ 6వ అధ్యాయం 2, 3, 4 మంత్రాల్లో 3, 4, 5 వస్తుంది ఈ ఉదాహరణ. ఛాందోగ్యోపనిషత్తు మీకు ఇంకా చెప్పలేదు, ఇదైతే కానీ దానికి వెళ్ళాం. ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. మృత్ అంటే మట్టి, లోహం అంటే స్వర్ణం కానీ బంగారం కానీ ఇనుము కానీ ఏ లోహం అయినా సరే. బంగారంతో గొలుసు చేయించుకుంటాం, ఇనుముతో నెయిల్ కట్టర్. ఉపనిషత్తు చెప్తుంది నఖ నికృంతనేనా అంటుంది. నెయిల్ కట్టర్ దేంతో తయారు చేయబడింది? అప్పుడే ఉన్నాయి నెయిల్ కట్టర్లు. వేల సంవత్సరాలకు ముందే ఉపనిషత్తు ఇనుముతో నెయిల్ కట్టర్, బంగారంతో గొలుసు, మట్టితో కుండ. కానీ ఇక్కడ 3వ ఉదాహరణ ఏం చెప్తోంది? విస్ఫులింగ అంటే అగ్ని నుంచి
మెరుపు రవ్వలు వచ్చినట్లుగానే. నిప్పు రవ్వలు వస్తే చూసారా, దీపావళి వస్తుంది, మతాబు కనుక తీసుకుని ఇట్లా చెప్పామనుకోండి, కాకర పువ్వొత్తి అన్నీ రవ్వలు వస్తాయి, నిప్పు రవ్వలు వస్తాయి, స్పార్క్స్ అంటారు. నిప్పు మనం ఒకటే అది, కానీ నిప్పు రవ్వలు ఎన్ని వస్తాయి, ఎన్నో వస్తాయి. కాకర పువ్వొత్తి తిప్పి చూసారు ఎప్పుడన్నా? దానికి ఉదాహరణ పెట్టుకొని ఒక చాప్టరే, నెక్స్ట్ చాప్టర్ అది మనకు అలాత శాంతి ప్రకరణం అని. విస్ఫులింగా అనేకంగా వస్తాయి, ఒక్క నిప్పు నుంచి అనేక రవ్వలు వస్తాయి, నిప్పు రవ్వలు. ఈ 3 ఉదాహరణలతో సృష్టిర్యా చోదిత అన్యథా, సృష్టి చోదిత, సృష్టి గురించి బోధించింది ఉపనిషత్తు. ఈ విధంగా మట్టి నుంచి కుండ వచ్చినట్లు, బంగారం నుంచి గొలుసు వచ్చినట్లు, నిప్పు నుంచి నిప్పు రవ్వలు వచ్చినట్లుగానే ఆ పరమాత్మ నుంచి, బ్రహ్మము నుంచి, దేవుడి నుంచే ఈ సృష్టి అంతా జరిగింది అని చెబుతోంది. ఎక్కడ అంటే తైత్రీయ ఉపనిషత్తులో, ఛాందోగ్యోపనిషత్తులో పంచభూతాలు పుట్టినయి. తస్మాద్వా ఏ తస్మాదాత్మనః ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అద్భ్య పృథివీ. నిన్న తిడుతున్నాను అనుకోవాకండి. ఏ ఉపనిషత్తు? అబ్బా శాంతిగా ఉందో నాకు, కనీసం ఉపనిషత్తు పేరన్నా గుర్తుంది మీకు, చెప్పారు. తైత్రీయ ఉపనిషత్తులో చూసాం మనం, ఆత్మ నుంచి ఈ పంచభూతాలన్నీ పుట్టినాయి అని. ఛాందోగ్య ఉపనిషత్తులో ఏం చెప్పబడింది? 3 భూతాల నుంచే ఈ సృష్టి అంతా పుట్టింది. ఆత్మ నుంచే అగ్ని, జలం, పృథివీ, 3 ఇలా సృష్టి చెప్పుకుంటూ వచ్చింది ఉపనిషత్. సృష్టి జరిగింది, ఆ దేవుడే ఈ సృష్టికి కారణం, ఆయన కారణం, ఇది కార్యం. గొలుసు కారణమైతే, బంగారం కారణమైతే గొలుసు కార్యం, కాజ్ అండ్ ఎఫెక్ట్. మట్టి కారణం, కార్యం ఏమిటి? కుండ. కార్యం అంటే ప్రోడక్ట్, ఒక దాని నుంచి వచ్చిన దాన్ని ప్రోడక్ట్, తయారు చేయబడినటువంటి దాన్ని ప్రోడక్ట్, కార్యం అంటారు. మట్టి కారణం అయితే కుండ కార్యం. ఇప్పుడు 4 మెట్లు చూసుకోవాలి ఇందులో మనం. ఏమిటి అంటే కుండ ఉన్నది. ఫస్ట్ క్వశ్చన్, కుండకు కారణం ఏమిటి చెప్పండి. ఇది క్లాసు, ఉపన్యాసం కాదు. ఓకే, కుండకు కారణం ఏమిటి? మట్టి. మట్టే కుండకు కారణం. స్టెప్ నెంబర్ 1. ఈ కుండని చూపించి కుండకు కారణం ఏమిటని చెప్తే మీరు మట్టి అన్నారు. ఇప్పుడు 2వ మెట్టులో ఈ కుండ అనేటువంటిది నిజంగా లేదు, కుండ ఉన్నదా నిజంగా అన్నారు. కుండ అనే వస్తువు ఉన్నదా అండి? మట్టి ఉన్నది, కుండ లేదు. అంటే కార్య నిషేధం చేసేసాం, కార్యాన్ని నిషేధం చేశాం. ఏమండి కుండ ఉంది కదా స్వామిని, లేదంటారేమిటి అంటే నిజంగా లేదు. మట్టి కుండ ఆకారంలో ఉన్నదే కానీ కుండ అనే వస్తువు ఉన్నదా మట్టి కాకుండా? ఇప్పుడు కుండ ఉన్నది అన్నాం. ఈ ఉన్నది అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. మట్టి లేకపోతే ఉన్నది, కుండ ఉన్నది అనే వస్తుందా అసలు? మీరు ఇప్పుడు చూస్తున్నది మట్టే కుండ? కుండ అంటే నేను అరుస్తానని మట్టి కరెక్ట్, మట్టి. మీరు చూసేది మట్టే, ఉన్నది మట్టే, కానీ కుండ ఆకారంలో ఉన్న మట్టే కానీ కుండ అనేది లేదు. ఒప్పుకుంటారా లేదా? ఎంత పర్సెంట్ ఒప్పుకుంటారు? 80%, 90%, 100%? 100% అన్నవాడు చెయ్యొద్దండి. ఏం కృష్ణరాజు 80%? 100% అంటే కుండ లేదని ఒప్పుకున్నట్లే కదా. కుండ అనేది కార్యం అన్నాం. ఇప్పుడు కుండ కార్యం లేకపోవడం వల్ల మట్టి కుండకి కారణం అని చెప్పగలరా? కార్యం లేదు, కుండ అనే కార్యం లేదు. అప్పుడు దీనికి కారణం ఏమిటి అని అడిగాను ఇందాక. ఏం చెప్పారు? మట్టి అన్నారు. ఇప్పుడు కుండ లేనప్పుడు అది కారణం అనే స్టేటస్ ఉంటుందా మట్టికి? అర్థమైందా? కారణత్వం పోయింది.
కుండ యొక్క కారణత్వం పోయింది. అంటే కుండ కార్యం, మట్టి కారణము కాదు. ఎందుకంటే కుండ లేదు కనుక. అందుకని ముందు కుండ ఇంట్రడ్యూస్ చేస్తాం. చూపించాను కదా కుండ. దీనికి కారణం ఏమిటి అన్నారు. మట్టి అండి అన్నారు బాగా ఆనందంగా. మట్టిన తర్వాత ఆ కుండ నిజంగా ఉన్నదా? లేదు. అప్పుడు కుండ నిజంగా లేకపోతే కార్యం లేదంటే కదా. కార్యం లేకపోతే మట్టి యొక్క కారణం స్టేటస్, ఆ కారణం అని పిలవబడుతుందా మట్టి? కుండల కార్యం లేదు కనుక మట్టి కారణం కాదు. అప్పుడు మట్టి ఏమిటి? కారణ కార్య విలక్షణం. మట్టి కుండ కాదు, మట్టి కారణము కాదు, మట్టి కార్యము కాదు, మట్టి కారణము కాదు. అంటే ఏమిటి? కార్యకారణం కానటువంటి మట్టి. విలక్షణం అంటే కానటువంటి, వేరైనటువంటి. మట్టి అనేది కార్యకారణ విలక్షణం. అర్థమైందా? అర్థమైతే గోల్డ్ మెడల్, హాకీలో గోల్డ్ మెడల్ వచ్చింది కదా, అట్లా గోల్డ్ మెడల్. ఇదే విధంగా బంగారం గొలుసు, అది కూడా ఒకటి పెట్టుకోవాలి శాంపుల్. నేను బంగారము గొలుసు. ఇప్పుడు గొలుసు చూపిస్తాం. గొలుసు చూపించి ఈ గొలుసుకి కారణం ఏమిటి అని అడిగారు. ఏం చెప్తారు? బంగారం. బంగారం కారణం, గొలుసు కనపడుతోంది. నేను అడుగుతాను, గొలుసు అనేది నిజంగా ఉన్నదా? బంగారం కాకుండా విడిగా గొలుసు అనేది ఉన్నదా? లేదు. బంగారమే గొలుసు. నేను గొలుసు చూస్తున్నా, ఏం చూస్తున్నాను? బంగారాన్నే చూస్తున్నాను. అక్కడ ఉన్నది ఏంటి? బంగారమా గొలుసా? బంగారమే ఉన్నది. ఉన్నది బంగారమే, చూస్తున్నది బంగారమే. అప్పుడు గొలుసు అనేది ఒక పేరు, ఒక ఆకారాన్ని మనం టెంపరీగా ఇచ్చాం. ఇందాక ఒక అబ్బాయికి అమ్మాయికి 2-3 పేర్లు ఇచ్చినట్లుగానే ఇప్పుడు బంగారానికి ఏం పేరు ఇచ్చాం? ఉంగరం అన్నాం, గొలుసు అన్నాం, బ్యాంగిల్ అన్నాం, గాజు అంటాం. ఎన్నన్నా కూడా ఒకటే కదండి ఉన్నది, గొలుసు. బంగారమే బంగారం. అంటే ఏమిటి? గొలుసు అనే కార్యం లేదు. ఇది లేకపోవడం వల్ల ఉన్నది బంగారమే కనుక కార్యం లేదు. అప్పుడు బంగారం కారణం అన్నాం ఇందాక. ఇప్పుడు ఆ కారణం కూడా కాదు. అది కారణము కార్యము ఈ రెండు కూడా ఎప్పుడు ఉంటాయి? ఈ చేసిన వస్తువు నిజంగా అయితే కదా. ఈ కార్యం అనే పేరు, కారణం అనే పేరు బంగారానికి. ఇది వస్తువు నిజం కాదు కనుక, ఉన్నది బంగారమే కనుక. మీ మెడలో ఇప్పుడు గొలుసుందా, బంగారం ఉందా? మీ మెడలో గొలుసుందా, బంగారం ఉందండి? ఏమండి గొలుసే ఉందండి అన్న. అయితే బంగారం నేను తీసుకుంటా, గొలుసును వేసుకో. ఇంపాసిబుల్. కనుక కార్యం నిజంగా లేదు కనుక బంగారాన్ని కారణం అని అనలేవు. దేనికి కారణం అని? గొలుసుకు కారణం అని చెప్పి అనలేవు. కార్యం అనే గొలుసే లేదు, అసలు కారణం అని చెప్పడానికి లేదు. కనుక బంగారం కార్య కారణ విలక్షణం. అట్లాగే మతాబు, అగ్ని రవ్వలు. ఒక్క నిప్పు నుంచి అనేక రవ్వలు పుడుతున్నాయి, అనేకమైనటువంటివి. అవన్నీ నిజమా? అవన్నీ నిజం కాదు. ఈ నిప్పు రవ్వలు రావడానికి ఎవరు కారణం? ఈ అగ్ని. ఇది కారణం, అవన్నీ కార్యం. అవి నిజమా? అవి నిజంగా ఉన్నాయా? నిప్పు కంటే వేరుగా ఉన్నాయా? లేవు. కనుక అవి కార్యం మిథ్య, లేదు గనక ఇది కారణం అని చెప్పగలవా? చెప్పలేవు. తదేతత్ సత్యం విస్ఫులింగా సహస్రశ, ముండకోపనిషత్తులోనే చూసాం. విస్ఫులింగా సహస్రశ అని చెప్పి ఉపనిషత్తే మాట్లాడుతోంది. ఎలాగైతే నిప్పు నుంచి రవ్వలు పుట్టినయో, బంగారం నుంచి గొలుసులన్నీ పుట్టినయో, మట్టి నుంచి కుండలు పుట్టినయో, అదేవిధంగా పరమాత్మ నుంచి జగత్తు పుట్టింది అన్నది ఉపనిషత్తు. కానీ దేనికి చెప్పిందో తెలుసా? మనకు బ్రహ్మాన్ని గురించి చెప్పడానికి అది ఒక ప్రక్రియ. అంతేగాని నిజంగా దేవుడు, ఇప్పుడు చూడండి ఉదాహరణలు అయినయ్యా. ఇప్పుడు బ్రహ్మానికి రావాలి. బ్రహ్మ కారణం, జగత్ కార్యం. కుండ లాంటిదన్నమాట. జగత్ కార్యం. మనందరం ఏమంటాం? దేవుడు పుట్టించాడండి, ఈ సృష్టి అంతా చేశాడండి అన్నాం.
ఈ సృష్టి అంతా కార్యం, దేవుడు కారణం. కనుక కారణమే కార్యరూపంలో ఉన్నదన్నాం. ఇందాక కార్యం నిజంగా లేదన్నారు. ఈ జగత్తు కూడా నిజంగా లేదు, మిథ్య. ఉన్నట్లుగా కనపడుతోంది. కుండ ఉన్నట్లుగా కనపడుతోంది. కనపడేదేమిటి? మట్టి. గొలుసు ఉన్నట్లుగా కనపడుతున్నది. ఉన్నదేమిటి? బంగారం. నిప్పురవ్వలు ఉన్నట్లుగా కనపడుతున్నాయి. ఉన్నదేమిటి? అగ్ని. ఈ ప్రపంచం అంతా ఉన్నట్లుగా కనపడుతున్నది. కారణం ఏమిటి? దాని కారణం బ్రహ్మ, పరమాత్మ, దేవుడు అని అంటున్నారు చూసారా మీరు, ఆయన. కనుక ఈ ప్రపంచం అంతా కూడా నిజం కాదు, ఉన్నట్లుగా కనపడుతోంది. బ్రహ్మమే కార్యరూపంలో కనపడుతున్నాడు. కానీ నిజంగా ప్రపంచం అనేది ఉన్నదా? ఇందాక కుండ లేదన్నారు కదా, గట్టిగా తలకాయ ఊపారు. ఈ ప్రపంచం కుండ లాంటి ప్రపంచం, అందుకే కుండ చేతిలో పెట్టుకున్నారు. ఈ ప్రపంచం కార్యం, పరమాత్మ దేవుడు కారణం అన్నారు. కారణం కంటే కార్యం వేరు కాదు కదా, కారణమే కార్యరూపంలో కనపడుతోంది కదా. అప్పుడు కార్య ప్రపంచం కారణమైన బ్రహ్మ కంటే వేరుగా ఉన్నదా? ఉండగలదా? అంటే మనం ప్రపంచాన్ని చూస్తున్నామంటే ఏం చూస్తున్నాం? దేవుణ్ణే చూస్తున్నాం, పరమాత్మనే చూస్తున్నాం, బ్రహ్మనే చూస్తున్నాం. ప్రపంచాన్ని తీసేస్తే, కుండ తీసేసే అనుకోండి, మట్టి కనపడుతుందా? ప్రపంచాన్ని తీసేసి దేవుణ్ణి ఎక్కడ చూస్తారండి? ప్రపంచాన్ని చూస్తూ, ఇప్పుడు కుండను చూస్తూ మట్టి కోసం ఎదుగుతున్నారు మీరు. ఇక్కడ మట్టి పెట్టుకొని మట్టి కోసం ఎదుగుతున్నారు. ఇది కుండ అండి, మట్టి ఎక్కడుంది? మట్టి ఎక్కడుంది? కుండ రూపంలో ఉన్న మట్టి నీ చేతిలోనే ఉన్నది, కానీ నువ్వు మట్టి కోసం ఎదుగుతున్నావు. ఎట్లుంటుంది? కుండ చేతిలో పట్టుకొని మట్టి కోసం ఎదుగుతున్నా నేను. మీరేం చెప్తారు? స్వామిని, మీ చేతిలోనే ఉంది మట్టి. లేదు లేదు, ఇది కుండ, మట్టి నేను ఎదుగుతుంటే మీరేమంటారు? అదేవిధంగా ప్రపంచాన్ని చూస్తూ, ప్రపంచంలోనే ఉంటూ, ఇది ప్రపంచం, దేవుడు అని చూస్తున్నాను. చూసారా? దేవుడే పైకి చూస్తారు. పైగా ఏడుకొండలవాడా వెంకటరమణ, ఈ ప్రపంచం అంతా వదిలిపెట్టి తిరుపతికి వెళదాం అంటే ఆయన అక్కడ ఉన్నాడు. ఇదంతా ఆయన కాదు. భావన చూసారా? ఇది మనం చేసే భక్తి నిజమైన భక్తి? చెప్పండి మీరే ఇప్పుడు. ఇదా నిజమైన భక్తి? కానీ శాస్త్రమే చెప్పింది, అక్కడికి వెళ్ళు ఈ జ్ఞానం రావడానికి నీకని చెప్పింది. అలా పూజలు చేస్తేనే ఒక రోజుకి నీకు ఈ చిత్తశుద్ధి వచ్చి నీకు ఈ ప్రాప్తిస్తుంది చెప్పి అది ఇంట్రడ్యూస్ చేసింది శాస్త్రమే. అది లేదు, అక్కడున్న బాలాజీ అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్పేది శాస్త్రమే. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క రూపమే. ప్రపంచం అనేది లేదు, ఉన్నది పరమాత్ముడే, దేవుడే ఇన్ని రూపాల్లో ఉన్నాడు, ఇన్ని జీవుల రూపాల్లో ఉన్నాడు అంటున్నది శాస్త్రం. అదే ఇక్కడ చెప్పింది. మృల్లోహ విస్ఫులింగాద్యై సృష్టి యా చోదిత అన్యథ. సృష్టి చెప్పబడింది శాస్త్రం చేత. ఉపాయ సో అవతారాయ, ఇది ఒక ఉపాయం, ఉపాయంగా చెప్పబడింది. ఇది ఒక ప్రక్రియ. సహ అవతారాయ, ఆ పరబ్రహ్మ తత్వాన్ని నీ మనసులో దించడానికి. అవతారాయ అంటే ఏమిటి? నీ మనసులో ప్రవేశపెట్టడానికి. ఆ నిర్గుణమైనటువంటి, రూపం లేనటువంటి ఆ పరబ్రహ్మాన్ని నీ మనస్సులో అవతారాయ అంటే నీకు అర్థమయ్యేటట్లు చెప్పడం కోసం గంటలు, పూజలు, నిమ్మకాయలు, తమలపాకులు, పొంగలి, ప్రసాదాలు ఇవన్నీ పెట్టింది, వెరైటీస్. అవతారాయ అది ఉపాయం. ఉపాయ స అవతారాయ నాస్తి భేద కథంచన. భేదమే లేదు అసలు. నాస్తి లేదు. ఏమిటి భేదం? కుండకి మట్టికి భేదం ఉందా అండి? భేద నాస్తి. మీ గొలుసుకి బంగారానికి భేదం ఉందా? లేదు. ప్రపంచానికి దేవుడికి భేదం ఉందా? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.